తాతయ్య ఏమిటివన్నీ? ఇవాళ అక్టోబర్ 2 గాంధీ జయంతి కదమ్మా. నీ గాంధీ గురించి ఆలోచిస్తూ మన గాంధీ గురించి మర్చిపోయావమ్మా. నువ్వు కూడా త్వరగా తయారై రామ్మా, పెద్ద మొదలెడదాం. తాతయ్య, ఈ గాంధీ జయంతి రోజునే ఆశ్రమానికి నా గాంధీని తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఇంత శుభవార్త చెప్పిన తర్వాత ఏమంటావమ్మా? తప్పకుండా తీసుకురా. ప్రార్థన అయ్యాక వెళ్ళి తీసుకొస్తాను. నాకు దక్కని పోరి ఇంకెవరికి దక్కకూడదు. వీళ్ళని ఎవరు చంపారు? ఎందుకు చంపారో కూడా తెలుసు. గుడ్. రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పగలరా? నేనే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి సాక్ష్యం చెప్తారు. ఆ తర్వాత నా ప్రాణ స్నేహితురాలి పొట్టలు పెట్టుకున్న ఆ నరరూప రాక్షసుని ఉరికమ్మ ఎక్కించాలి. ఇంతకంటే దారుణంగా చంపించాలి. గట్లేడిసినదా పూరి? అక్కడ ఏడిస్తే పర్వాలేదు, రేపు కోర్టుకు వెళ్ళి ఏడిస్తే మనం ఏడుస్తూ కూర్చోవాలి.
ఆ తర్వాత నీ బిడ్డ నీ గడ్డ మీద ఏ గాడు సేవ్ చేయలేడు. నైనా నన్ను గిట్ల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరనుకో, గా 2 మర్డర్లు నువ్వే చేపించినవని కోర్టులో సాక్ష్యం చెప్తా. నేను బతికుండంగా నిన్నెవడు అరెస్ట్ చేస్తాడరా కొడక? వాళ్ళు కోర్టుకెళ్లి సాక్ష్యం చెబితే మా పోలీసులే అరెస్ట్ చేస్తారు. వాళ్ళు కోర్టుకెళితే కదరా. అమ్మా భారతి, ఇంత రాత్రిపూట ఈ వర్షంలో ఎక్కడికమ్మా బయలుదేరావు? గాంధీ దగ్గరికి. ఎందుకమ్మా? రేపు కోర్టుకెళ్లే వరకు అతని అండ అవసరం అనిపిస్తుంది తాతయ్య. అదే నిజమే. అయితే మేము వస్తాం పద. వద్దు తాతయ్య, నేను వెంటనే వచ్చేస్తాను, మీరుండండి. ఏంటి వర్షంలో బయలుదేరావు కోర్టుగా? రాత్రులు కోర్టులు ఉండవు. నిజమే, కోర్టు తెరిచాక మీరుండరు. అయితే సాక్ష్యం చెప్పడానికే డిసైడ్ అయిపోయావన్నమాట. మీరేందువా ముసలోళ్ళు, పైగా మంచిగా ఆశ్రమం కట్టుకున్నారు. పురుషత్ రఘుకుని ఎంజాయ్ చేయండి. పైసలు కావాలంటే అడుగుండ్రి, లక్షలు పంపిస్తా. ఎంటర్టైన్మెంట్ కావాలంటే చెప్పుర్రి, ఆల్ ఛానల్స్ తోటి టీవీలు పెట్టిస్తా. మిడ్ నైట్ మసాలా చూసుకుంటా ఊకోవచ్చు. అంతేగాని ఏదో నా బిడ్డ ముచ్చడబడి 2 మర్డర్లు చేసిండనుకో, దానికి కోర్టు దాకా పోతా. అరవయా కోర్టు దాకానే కాదురా, కాటి దాకా తీసుకెళ్తాను నీ బిడ్డని. మరి ఇదే పిల్ల పోరి మాటలంటే. మేం గిట్ల పంజగొట్ట స్థలం పోతంటే నువ్వు వేగం పెట్టిన స్థలం ఎదురైతుందండి. గా పోరి దమా ఖరాబ్ అయ్యి కోర్టుకు పోతున్నాయని అనుకో. పెద్ద మనుషులు మీరేం చేయాలి? ఆపాలి, అడ్డుపడాలి, మా గురించి మంచిగా చెప్పాలి. మీలాంటి పాపత్తులు బతకడానికే మీరేంది భయ? గాంధీ గారి శిష్యులు అంటారు, గిట్లా మాట్లాడతారు. అసలు గాంధీ ఏం చెప్పిండు? ఎవరినైనా మన లోకల్ గాంధీయా? లే మహాత్మా గాంధీ నాయన ఏం చెప్పిండు? చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు అనకూడదు కదా? అవునరా, అందుకేరా నీ బిడ్డ చేసిన చెడు చూసాం కాబట్టి మిమ్మల్ని మేము అంతా ఎదురుస్తాం. అవునరా, ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చెడ్డ పనుల గురించి రేపు కోర్టులో మాట్లాడబోతున్నావు. మీరు చేసిన చెడుని రేపు ప్రపంచం అంతా వినేలా చెప్తాం. తూత్తేరి, మీరు గాంధీ గారి విగ్రహం 3 కోతలు అయితే పెట్టిండ్రు కానీ ఆయన ఫీలింగ్ అర్థం చేసుకోలే. చెడు ఎనకుర్రి, చెడు చూడకుర్రి, చెడు అనకుర్రి అంటే మీనింగ్ ఏంది? మేం చేసిన చెడు వినకుర్రి, మేం చేసిన చెడు చూడకుండ్రి. మేం చేసే చెడు గురించి మాట్లాడకుర్రి. సమయాన్ని కదా ఇంకా కోర్టుకి తినకుండా మూసుకొని మూలగోకొండ్రి. ప్రాణం పోయినా మేమంతా కోర్టుకెళ్తాం. వీళ్ళింత పీనికిలెల్లా చిన్న వయలాయరు పానం పోయినా గాని కోర్టుకు పోతారంట. ఏం చేయాలి? ప్రాణాలు తీసేస్తే పోలా. ఎట్లంటావు? నువ్వేమంటావా పోలీస్ అయినా? రేపో మాపో తెచ్చే వేళ్ల ప్రాణాలు తీయటం ఎందుకు సార్? మరి వాతావరణం బాగుంది, పిల్ల మంచి వయసులో ఉంది, అందులోనూ తడిసి ఉంది. అలాంటప్పుడు ప్రాణాలు తీయటం కన్నా మానం తీయటం బెస్ట్ ఏమో. మా నాయనే అప్పుడు చూడు, ఈ పోరి కోర్టుకు పోయేటందుకు గడపెట్ల దాడుతుందా? నాకు ఈ పొరి కావాలి నాయనా. గట్ల కారం చేయకు. ఎప్పుడన్నా నాయనా నాకు ఈ పోరి కావాలి అని అంటే కాదన్నా అనరా, తీసుకోపో.
ఓకే ఇప్పుడు పోయి చెప్పుకోండి కోట్ల. వచ్చేసాను కాంతి, నీ దగ్గరికి వచ్చేసాను. ఇన్నాళ్ళు నువ్వు శీలం పోగొట్టుకున్న మగాడివని, నీకు నా భర్తగా ఉండే అర్హత లేదని నిన్ను దూరంగా ఉంచాను. తీరా మీరు అర్హత సంపాదించాక శీలం పోగొట్టుకుని నీకు భార్యగా ఉండే అర్హత నేను కోల్పోయాను. భారతి, ఏంటో మాట్లాడేది? మీ భారతి మైల పడిపోయింది కాంతి. ఆ రోజు శోభనం గదిలో నీకు పాలల్లో విషం కనిపించానని అబద్ధం చెప్పాను. కానీ ఇప్పుడు నేను నిజంగానే పాలల్లో విషం కలుపుకుని తాగొచ్చాను. పోతుకంది హాస్పిటల్ కన్నా నాకు చాలా దగ్గరలో ఉంది. ఎందుకు చేసావు పిచ్చి పని? నీకు జరిగింది చిన్నగా అయివే, ఇందులో నీ తప్పేం లేదు. నేను నిన్ను బతికించుకుంటాను. నన్ను బ్రతికించొద్దు. నేను భారతిని, భారత స్త్రీకి ప్రాణం కట్టే శీలం గొప్పది. నీ భార్యగా ఒకటి అడుగుతాను, చేస్తావా? చెప్పు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడా మహాత్ముడు. కానీ ఈ దేశంలో ఆడది అర్ధరాత్రే కాదు, పట్టపగలు కూడా తిరగలేని స్థితిలో ఉంది. ఎక్కడ చూసినా, ఏ పేపర్ తిప్పినా పరకట్ట చావులు, అత్యాచారాలు, వేధింపులే. ఆడదైతే చాలు, చివరికి 4 ఏళ్ల పసిపిట్టని కూడా చూడకుండా రాక్షసంగా అనుభవిస్తున్నారు. ఓ ఆడదాని కడుపున శిశువుగా పుట్టి మరో ఆడదాని పట్ల పశువుగా మారుతున్నాడు. ఆడది మగాడికి పాలిస్తుంది, మగాడు ఆడదాన్ని పాలిస్తున్నాడు. ఎన్నాళ్ళిలా ఈ అత్యాచారాలకి అంత ఎప్పుడు? రోజు రోజుకి ఈ దారుణాలిలా పెరుగుతూ పోతే చివరికి మగాడిని కనడానికి కూడా ఆడది మిగలదు. నిన్న నీ తల్లికి అక్కకి జరిగిన అన్యాయమే ఇవాళ నీ పెళ్ళానికి జరిగింది. రేపు నీ కూతురికైనా ఇదే జరుగుతుంది. మహాత్మా గాంధీ పుట్టినరోజున పుట్టావని నీకు మీ నాన్నగారు
గాంధీ అని పేరు పెట్టారు. కానీ కానీ నిన్ను గాడ్సేని చేసింది సమాజం. నువ్వు మళ్ళీ గాంధీవి కావాలి. చెడు అనకు, చెడు వినకు, చెడు కనకు అన్నా గాంధీ గారి 3 కోతులే కాదు. ఇప్పుడున్న ఈ దేశానికి కావాల్సింది చెడు సహించకు అన్నా 4వ కోతి కావాలి. దాన్ని నువ్వే సృష్టించాలి. ఆ గాంధీ కర్ర పట్టింది నడవడానికైతే నా గాంధీ కర్ర పట్టేది నడిపించడానికి కావాలి. ఇది నా ఒక్క భారతి కోరికే కాదు, ప్రతి భారత స్త్రీ కోరిక. తీరుస్తావు కదూ? అన్నా, దహన సంస్కారానికి అన్ని ఏర్పాట్లు చేశావన్నా? నా భారతి కళ్ళు పోయేద్దాం. తన కళ్ళకి చాలా చూపించాలి, తన కళ్ళకి చాలా చూపించాలి, తన కళ్ళకి చాలా చూపించాలి. ఓకే, ఈవినింగ్ కలుద్దాం. నేనే వచ్చేస్తాను అక్కడికి. గాంధీ గాంధీ గాంధీ